హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ. సార్, న్యూ ఇయర్ సందర్భంగా 399 రూపీస్కే మన యాప్ ద్వారా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం పీడిఎఫ్ రూపంలో పొల్లు క్లాసెస్ మీకు ఉంటాయి. త్వరలో డైలీ క్లాస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అన్ని రకాల క్లాస్ కూడా మీకు అందించబోతున్నాం. తెలంగాణ గ్రూప్ 2 పేపర్, తెలంగాణ గ్రూప్ 3 పేపర్ చూసిన తర్వాత విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి, విద్యార్థులను ఒక విజేతలుగా నిలపాలనే లక్ష్యంతో ఒక టాప్ మోస్ట్ లేక బిట్ల ద్వారా క్లాసెస్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. మన యాప్ను మీరు కొనుగోలు చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన యాప్ గురించి తెలియపరచండి. టుడే వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. రేపు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ కానీ, ఏపీ కానిస్టేబుల్ కానీ, ఏపీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, తెలంగాణలో కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్ లేదు, పేపర్ ఉండదు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఉపగ్రహాలకు లిమిటెడ్ కాలం మాత్రమే ఉంటుంది. ఒకసారి డిజైన్ చేయబడినాక ఉపగ్రహాన్ని మళ్ళీ పరీక్షించరు, జస్ట్ లైఫ్ టైం మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు మన యొక్క ఆర్యభట్ ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల యొక్క ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డ కంట్రీ అంటే ఈ భారతదేశం. సార్, ఇక్కడ ఓకే, ఒక ఉపగ్రహం తీసుకున్నప్పుడు ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఈ ఉపగ్రహాన్ని ఏ ఇయర్లో పంపించారు, ఈ ఉపగ్రహాన్ని మధ్య స్పేస్లో పంపించారు, దీనితో సంబంధం లేని యొక్క అంశం పేరేంటి, ఏబీ రైటా, ఏబిసి రైటా, అన్ని సరైనవేనా, ఏబీని రైటా, ఈ మధ్యకాలంలో కొత్తగా అడుగుతున్నాడు. ఈ కింది వాళ్ళలో సరైన జతను గుర్తించండి. ఏబీ రైటా, ఏబీ రైట్ కావా, ఓన్లీ బీసీని రైటా, ఈ టైపులో ఎగ్జామ్లో మనకు అడుగుతున్నాడు. ఒక చంద్ర మండలం మీద మైలురాయి సాధించాం, అంగారక గ్రహంపై యొక్క విజయ పథకాన్ని కూడా ఎగరవేశాం. ఇలా అమెరికా లాంటి యొక్క ఆగ్ర దేశాల ధీటుగా శాస్త్ర సాంకేతిక రంగంలో ఇండియా ముందుకు పోతుంది. ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపిన యొక్క ఏకైక దేశం అంటే ఈ భారతదేశం అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ రౌండ్ అప్ అండి. టాప్ క్వశ్చన్స్ ఇక్కడ అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేవి, అంటే ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇక్కడి నుంచి రేపు గ్యారంటీగా సైన్స్ అండ్ టెక్నాలజీ అడిగే యొక్క అవకాశం ఉంటుంది. ఒక టాప్ మోస్ట్లీ మీకు ప్రశ్నలు ఇక్కడ అందిస్తున్న యొక్క సంఘటన సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, లేటెస్ట్ ఇక్కడ ప్రధానంగా సార్ మనకి కోవిడ్ లేటెస్ట్ భయంకరమైన యొక్క వ్యాధులపైన కానీ, అదేవిధంగా ఇక్కడ ఏఐపి నుండి కానీ, అమెజాన్ కంపెనీ, అదేవిధంగా అంటే ఇక్కడ సార్ మైక్రోసాఫ్ట్ కంపెనీ, గూగుల్ కంపెనీ, ఇలాంటి అంశాలపై కూడా ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు ఉన్నాయి. ఇవే రేపు మీకు ఎగ్జామ్లో ప్రధానంగా అడుగుతున్న యొక్క అంశాలు సార్. చూడండి, ఇక్కడ 2024 నవంబర్ 19 నాడు GSAT-20 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించారు. ఈ ఉపగ్రహంతో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఈ ఉపగ్రహాన్ని ఇక్కడ సార్ భారత్ ఇక్కడ అంటే భారత్లో నిర్మించారండి. ఈ ఉపగ్రహాన్ని ఇక్కడ సార్ ఫ్లోరిడో అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షంలోకి పంపించారండి. ఈ ఉపగ్రహాన్ని ఇక్కడ అమెరికా కంట్రీ చెందిన యొక్క స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క సంబంధించిన యొక్క అంటే స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క సహకారంతో స్పేస్లో పంపించారు. ఎలన్ మాస్క్ యొక్క ఒక స్పేస్ సెంటర్ పేరు స్పేస్ ఎక్స్ అండి. ఓకే, అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జే బేజోస్ యొక్క కంటే స్పేస్ సెంటర్ పేరు బ్లూ ఆరిజిన్ అనే యొక్క
స్పేస్ సెంటర్. అమెరికా స్పేస్ సెంటర్ పేరు నాసా, నేషన్ ఏరోనాటిక్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, సరే ఇక్కడ యూరోపియన్ యొక్క దేశాల అంతరిక్ష సంస్థ పేరు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని ఇక్కడ ఫ్రెంచి గయానాలో కౌరు అంతరిక్ష కేంద్రాల నుండి ఉపగ్రహాలు పంపిస్తారు. ఏందండి దీని లైఫ్ టైం 14 years. ఓకే అండి ఇక్కడ ఓకే. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీని యొక్క జీవిత కాలం సార్, దీని యొక్క లైఫ్ అంటే జీవిత కాలం సార్ అంటే బరువు 4700 kgs. ఓకే అండి. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించారు. ఓకే అండి. కమ్యూనికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది సేకరిస్తుంది కాబట్టి ఏంది అన్నీ కూడా సరైనవే ఇక్కడ అన్నీ కూడా. ఇది లేటెస్ట్ ఓకే లేటెస్ట్ యొక్క అంశం కాబట్టి ఈ బిట్ మనకి ఇది ఇంపార్టెంట్ సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి. రేపు ఇలాంటి యొక్క అంశాలే పోటీ పరీక్షలు మనకి అడగబోతున్న యొక్క సంఘటన. ఏ ఇయర్లో ఇస్రో ఏర్పడింది? 1969లో ఇస్రోని ఇక్కడ నిర్మించుకున్నాం. ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 14 వాణిజ్య బ్యాంకులు. ఇదే ఇయర్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ టీం చంద్రమండలం మీద అడుగు పెట్టింది. ఇదే ఇయర్లో ఇండియాలో తొలి అణువిద్యుత్ కేంద్రం తారాపూర్ను స్థాపించింది. ఇదే ఇయర్లో 1969లో ఓకే ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే ఇయర్లో సినీ రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇలా మనకు గుర్తు రావాలి. ఉపగ్రహాలను నిర్మించేది ఇస్రో, మిసైల్స్ ను నిర్మించేది DRDO, ఉపగ్రహాలను పరీక్షించేది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇండియా రాకెట్లు అంటే PSLV, GSLV, SSLV, LVM-3 మన రాకెట్. అమెరికా రాకెట్లు అంటే ఫాల్కన్ 9, అట్లాస్ 5 రాకెట్. చైనా రాకెట్ అంటే లాంగ్ మార్చ్ ఇక్కడ D2 రాకెట్ అండి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క రాకెట్ అంటే సార్ ఇక్కడ మరి ఏరియన్ 5 అనే రాకెట్ అండి. ఈ విధంగా మీకు అవగాహన నుంచి ఉండాలి సార్ ఇక్కడ పోటీ పరీక్షల్లో. ఓకే మరొకటి చూడండి సార్, 2024 December 19th నాడు ప్రోబా 3 ఉపగ్రహాన్ని ఏ రాకెట్ సహకారంతో పంపించారంటే ఇండియాలో ఒక న్యూ స్పేస్ ఒక లిమిటెడ్ అనే సంస్థ ఈ ఉపగ్రహాన్ని నిర్మించింది. దీని ఇక్కడ PSLV C-15 అనే రాకెట్ ద్వారా స్పేస్ లోకి పంపడం ఇక్కడ జరిగింది సార్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, C అంటే కంటిన్యూ అనే ఈ రాకెట్ ద్వారా మనం పంపించడం ఇక్కడ జరిగింది. ఉపగ్రహాలు మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. క్షిపణులు శత్రుపై యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఇవన్నీ కూడా ఇది లేటెస్ట్ యొక్క అంశం సార్. ఇది లేటెస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క బిట్ సార్ ఇక్కడ. ఓకే మరొకటి చూడండి సార్, 2024 January 1 నాడు PSLV C సార్ ఇక్కడ 58 రాకెట్ ద్వారా మరి ఎక్స్పో షాట్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించారు. ఈ ఉపగ్రహంతో సంబంధం లేని యొక్క అంశం ఏందండి, జీవితకాలం ఎంత? 5 సంవత్సరాలు. ఓకే అండి. ఎక్స్ కిరణాల యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే అండి. సతీష్ ధావన్ యొక్క సెంటర్ నుండి పంపించారు ఈ ఉపగ్రహాన్ని. ఒకేసారి ఇక్కడ ఓకే మనకిది January 1 నాడు పంపించారండి, నూతన సంవత్సరం యొక్క రోజున. ఓకే ఇది కూడా సరైందే, అన్నీ కూడా ఇక్కడ సరైందే సార్ ఇక్కడ. ఓకే ఈ టైప్లో ఈ లెవెల్లో రేపు ఎగ్జామ్లో మనకి ఇవే సార్ ఇక్కడ పోటీ పరీక్షల్లో అడుగుతున్న అంశాలు. ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు. మన యాప్లో టోటల్ PDF ద్వారా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్, పాలిటీ ఎకనామీ,
పాలిటీ కరెంట్ అఫైర్స్ సార్ ఇక్కడ ఓకే, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, కరెంట్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి అంశాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి సార్. ఏపీ తెలంగాణ సంబంధించి ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు టోటల్ ఎనఫ్ అండి ఈ యొక్క ఏరియా నుండి. మరొకటి సార్, 2024 సంవత్సరం ఫిబ్రవరి 17 రోజున GSLV F-14 రాకెట్ ద్వారా జియో క్రమ్సీన్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఎఫ్ అంటే సార్ ఇక్కడ అంటే సార్ ఇక్కడ ఫార్వర్డ్ 14 రాకెట్ ద్వారా ఇన్షాట్ 3DS అనే యొక్క ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించారు. దీనితో సరికాని యొక్క అంశాన్ని ఇక్కడ గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఏందండి, ప్రసార సాధనాల సమాచారం ఇక్కడ సేకరణ. ఓకే, దీని లైఫ్ టైం ఇక్కడ 4 ఏళ్ళు కాదండి, లైఫ్ టైం ఇక్కడ 5 years అండి. సతీష్ ధావన్ సెంటర్ నుండి పంపించారు. ఓకే అండి, దేశంలో అతిపెద్ద వెయిటేజ్ కలిగిన యొక్క ఉపగ్రహం అండి. ఓకే, ఇదండి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి సార్, ఈ క్రింది వాని ఇక్కడ అంటే సార్ ఇక్కడ అంటే ఈ క్రింది వాని యొక్క సరి అయిన యొక్క జత సార్ ఇక్కడ సరైన జత ఏందండి, ఈ మధ్యనే రష్యా నుండి భారత నావిక దళంలో ప్రవేశించిన యుద్ధ నౌక అంటే INS సుశీల్ భారత నావిక దళంలోకి ప్రవేశించిన యొక్క సంఘటన సార్. రీసెంట్లీ ఇండియా తొలి అణు జలాంతర్గం అంటే INS ఎక్కడ హరియంత్ అండి, తొలి అణు జలాంతర్గామి సార్ ఇది. ఓకే, ఈ మధ్యనే సముద్ర భద్రత కోసం ఓకే ప్రారంభించిన యుద్ధ నౌక అంటే INS నిర్దేశక్ యుద్ధ నౌక. దేశంలో తొలి సోలార్ యుద్ధ నౌక అంటే INS సురక్షక్ కేరళలో కొచ్చిన్ షిప్ యార్డులో నిర్మించిన యొక్క సంఘటన. ఈ దేశంలో అతిపెద్ద నౌక నిర్మాణ కేంద్రం అంటే ముంబైలో మజ్గావ్ డాక్ అండి. సౌత్ ఇండియాలో అతిపెద్ద నౌక నిర్మాణ కేంద్రం అంటే విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అండి. ఇవన్నీ కూడా సరైన యొక్క జతనే సార్ ఇది. ఓకే, తొలి విమాన వాహక యుద్ధ నౌక అంటే INS విక్రాంత్. ఆ యుద్ధ నౌకను కూడా కేరళలో కొచ్చిన్లో నిర్మించిన యొక్క సంఘటన సార్. ఏంటంటే ఇక్కడ ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించమంటుండు. ఈ మధ్య ఇండియా మలేషియా ఉమ్మడిగా నిర్వహించిన యొక్క విన్యాసాల పేరు ఓకే హరిమౌ శక్తి అనే ఓకే ఆర్మీ విన్యాసాలు. ఇండియా మలేషియా ఉమ్మడిగా నిర్వహిస్తున్న నేవీ విన్యాసాలంటే ఆపరేషన్ సముద్ర లక్ష్మణ్ విశాఖలో నిర్వహించారు. ఈ విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య నిర్వహించారు? ఈ విన్యాసాల్లో ఎవరెవరు పాల్గొంటారు? ఈ టైపులో ఎగ్జామ్లు మనకు అడుగుతాడు. గ్యారంటీ ఎనీ పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి మనం బిట్టుండదు సార్. ఇండియా కాంబోడియా ఉమ్మడిగా నిర్వహించిన ఆర్మీ విన్యాసాల పేరు ఇక్కడ సినెక్స్ సార్. ఇక్కడ సినెక్స్ అనేది ఆర్మీ విన్యాసాలు. ఇండియా శ్రీలంక ఉమ్మడి నేవీ విన్యాసాలు అంటే ఆపరేషన్ సిలనెక్స్ అండి. సిలా నెక్స్ ఇది విశాఖలో డిసెంబర్లో నిర్వహించారు. ఇది మాత్రం ఇక్కడ రాంగ్ సార్, ఇది రాంగ్ బిట్టు. ఇండియా జపాన్ ఉమ్మడి నేవీ విన్యాసాల పేరు ఆపరేషన్ ఇక్కడ జిమ్మిక్స్. ఇండియా సింగపూర్ ఉమ్మడి నేవీ విన్యాసాల పేరు ఆపరేషన్ సింబెక్స్. ఇండియా బంగ్లాదేశ్ ఉమ్మడి నేవీ విన్యాసాల పేరు ఆపరేషన్ బొంగో సాగర్. ఇలా అంటే ఇండియా సౌదీ అరేబియా ఉమ్మడి ఆర్మీ విన్యాసాల పేరు ఆపరేషన్ సదా తన్సిక్. ఇండియా ఓకే జపాన్ ఉమ్మడి ఆర్మీ విన్యాసాలంటే ఎక్స్ ధర్మ గార్డియన్. ఇండియా అమెరికా ఉమ్మడి ఆర్మీ విన్యాసాలంటే యుద్ధ అభ్యాస్
రాజస్థాన్లో నిర్వహించారు. వీటిపైన రేపు పోటీ పరీక్షల్లో డిఫెన్స్ సెక్టర్ నుండి అడిగే యొక్క అవకాశం కూడా ఈ యొక్క ఏరియా నుండి ఉండదు సార్. ఈ క్రింది వానిలో సరికాని యొక్క అంటే అంశం సార్ ఇది ఏందండి? సరికాని యొక్క అంశం అగ్నిపై క్షిపణి యొక్క పరిధి 5,000 నుండి 8,000 కిలోమీటర్లు. ఓకే అండి. ఈ క్షిపణి యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ టెస్సీ థామస్, కేరళ అండి. ఇండియా మిసైల్ ఉమెన్ అని పిలుస్తున్నాం. ఓకే అండి. ఈ క్షిపణిని తొలిసారిగా 2012లో పరీక్షించారు. ఓకే, ఇలాంటి క్షిపణిని భారత్తో కలిసి 5 దేశాలు కాదండి. ఓకే, ఇక్కడ వీటో అధికారాన్ని కలిగిన 5 దేశాలు, ఇండియా మొత్తం 6 దేశాలు ఇక్కడ ఇలాంటి యొక్క మిసైల్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఓకే, 2,500 కోట్లండి ఖర్చు ఇక్కడ. ఈ మధ్య 2024 మార్చిలో ఆపరేషన్ దివ్యాస్త్ర అనే పేరుతో విజయవంతంగా పరీక్షించారు. ఈ బిడ్డ తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన అంశం, ఈ మధ్యన ఏపీలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన యొక్క అంశం అండి ఇది. ఓకే, త్రిశూల్ ఆకాశ్ ఉపరితలం నుండి ఆకాశానికి వెళ్ళి శత్రుపై యుద్ధం చేస్తాయి. అస్త్ర గగన తలం నుండి గగన తలానికి వెళ్ళి శత్రుపై యుద్ధం చేస్తాయి. అగ్నివ నుండి అగ్ని వరకు భూమి ఉపరితలమైన యొక్క శత్రుపై యుద్ధం చేస్తాయి. ఇండియా తొలి క్షిపణి అంటే పృథ్వీ. ఇండియా తొలి ఉపగ్రహం అంటే ఆర్యభట్ అనే శాటిలైట్ భారతదేశం సార్. ఇక్కడ మరొకటి సార్, ఈ క్రింది వాళ్ళలో సరికానిది సార్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు సత్య నాదెళ్ల చౌదరి, వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అండి. CEO సత్య నాదెళ్ల చౌదరి, అనంతపురం జిల్లాలో బుక్కరాయపురం విలేజ్. గూగుల్ సంస్థ CEO సుందర్ పిచాయ్, గూగుల్ సంస్థ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెరీ బారి. IBM కంపెనీ CEO అరవింద్ కృష్ణ, ఆడోబ్ కంపెనీ ఆయన శాంతన్ నారాయణ్, ఆడోబ్ కంపెనీ CEO శాంతన్ నారాయణ్ అండి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా. రాంగ్ అండి. ఇక్కడ అజయ్ పాల్ సింగ్ బంగా ఓకే, కానీ కర్ణాటక కాదండి, తంది వెస్ట్ బెంగాల్ అండి. 2016లో పద్మశ్రీ అవార్డు యొక్క గ్రహీత అండి, పద్మశ్రీ అవార్డు యొక్క విన్నర్ ఈయన మాత్రం. ఓకే, ఈ కింది వాళ్ళలో సరైన జతను ఇక్కడ గుర్తించబడ్డాడు ఏంటండి? స్పేస్ మ్యాన్ ఆఫ్ ఇండియా విక్రమ్ సారాభాయ్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం, న్యూక్లియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా హోమీ బాబా జహాంగీర్, మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మలై స్వామి అన్నాదురై. అందరు రైట్ అండి ఇక్కడ. ఓకే, ఇక్కడ నుండి గ్యారంటీగా రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడు. ఇలాంటి అంశాలే మన యాప్లో ఇంకా ఉన్నాయి సార్. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 399 అంటే త్రిబుల్ అంటే సార్ ఇక్కడ 399 రూపీస్కే మన కోర్స్ సార్ ఇది. ఓకే, ఈ కింది వాళ్ళలో సరైన అంశాలు ఏంటండి? ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ 2020 ఆగస్టు 12 నాడు రష్యా ఆవిష్కరించింది. తొలి కోవిడ్ను 2019 డిసెంబర్ 31 నాడు చైనాలో వుహాన్ సిటీలో గుర్తించారు. ఇండియాలో తొలి కోవిడ్ కేసు కేరళలో నమోదైంది. ఇండియాలో తొలి కోవిడ్ మరణం కర్ణాటకలో మహమ్మద్ సిద్దికి. సిరమ్ ఇన్స్టిట్యూషన్ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఆవిష్కరించింది. మన భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ ఆవిష్కరించింది. ఓకే, మన యొక్క ఇండియాలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఆయన ఎవరంటే సార్ అక్కడ ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో విజయ్ అంటే మనీష్
కుమార్ కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించారు ఇక్కడ ప్రధానంగా సార్. ఓకే, ఈ యొక్క అంశాలే రీసెంట్లీ WHO పోలియో రహిత మలేరియా రహిత దేశంగా మరి కాబో వెడ్డా కంట్రీని గుర్తించింది. రీసెంట్లీ ఈజిప్ట్ను కూడా గుర్తించింది. ఈ మధ్యనే జీకా వైరస్ను అత్యవసర వ్యాధుల జాబితాను కూడా తొలగించింది WHO అనే సంస్థ. ఓకే, మరిన్ని అంశాల ద్వారా మరొకసారి మీ ముందుకు వస్తుంటాం. ఓకే, మన యాప్ను మీరు ఎక్కడ కొనుగోలు చేయండి. ఫుల్ కోర్స్ ఉంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్స్క్రైబ్ చేయండి. టోటల్ సార్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీడిఎఫ్లు ఎప్పటికప్పటికి పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తున్నా. టోటల్ ఎనప్ అండి ఇవి. ఓకే, మరో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.